21వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 సంవత్సరం నుండి 28వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 వరకు గల ఈ 8 రోజులు వస్తుంది. ఈ 8 రోజుల యొక్క గోచార ఫలితం ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్లు ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం గ్రహస్థితి చూసినట్టయితే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో బుధ, రవి, శని గ్రహాల యొక్క సంచారము, అట్లాగే మీనంలో అంటే వ్యయస్థానంలో శుక్ర, రాహువుల యొక్క సంచారం జరుగుతున్నది. ఇప్పుడు ముఖ్యంగా ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు మంచి యోగకారకుడుగా ఉన్నాడు. అలాగే తృతీయంలో కుజుడు కూడా 2 రోజులు వక్రించినప్పటికీ కూడా ఎక్కువ శాతము మనకి కుజుడు కూడా అనుకూలమైనటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అలాగే షష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు. అలాగే ఏకాదశ స్థానంలో బుధ, రవి, శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది, వారు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇక వ్యయస్థానంలో అంటే మీన రాశిలో ఉన్నటువంటి శుక్ర, రాహువును కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు, రాహు మాత్రం అంత అనుకూలంగా లేడు. మొత్తం మీద ఈ రాశి వారికి మనం చెప్పుకోవలసి వచ్చినట్టయితే 7 గ్రహాల యొక్క అనుకూలత బాగున్నది. ఒక రాహు గ్రహాన్ని తీసేసినట్టయితే మిగతా గ్రహాలు అన్నీ కూడా 7 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. మేషరాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా దీన్ని నిర్ణయించవచ్చు. ఈ వారం 10 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలను నిర్మిస్తాయి. ఇందులో వీరికి కుటుంబ పరిస్థితి బాగుంటుంది, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, అందరి సహాయ సహకారాలు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, అప్పులు వగైరాలు ఏమైనా ఉంటే తీర్చేయగలుగుతారు, ధనాదాయం బాగుంటుంది. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి బుధ, రవి, శని గ్రహాల యొక్క ప్రభావం వల్ల మొత్తము చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాడు. కానీ ఈ వ్యయస్థానంలో ఉన్నటువంటి ఈ రాహు మాత్రము మీకు కొన్ని విషయాల్లో ప్రతికూలించిన విదేశీ యానాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాడు. వాళ్ళు విదేశాలకు వెళ్ళటానికి చాలా అనుకూలమైనటువంటి వీసా రావటము, లేకపోతే పాస్పోర్ట్ రావటము, లేకపోతే ఇట్లాంటివి ఎవరో అక్కడ మీ మిత్రులు మిమ్మల్ని మీ గురించి ప్రయత్నం చేస్తూ మంచి శుభవార్త వినటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం చక్కగా రాహు వల్ల కూడా కనిపిస్తోంది. ఇంచుమించుగా చెప్పాలి అంటే 7 గ్రహాలు పూర్తిగా మీకు ఈ మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. అలాగే వివాహ విషయాల్లో కానీ, పారిని వెళ్ళేటువంటి విషయాల్లో కానీ, మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, అలాగే మనకి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటువంటి వారికి కానీ, వీడియోలో ఉన్నటువంటి వారికి కానీ, అట్లాగే లలిత కళల్లో అంటే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆదాయానికైతే శుక్రుడు, బుధుడు, గురువు అన్ని శుభమైనటువంటి కారణాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అందుచేత వీరు ఏ విధమైనటువంటి దేని విషయంలోనూ కూడా వెనకడుగు వేయక్కర్లేదు. మీకు చాలా ప్రోత్సాహకరమైనటువంటి కాలం ఇది. అందుచేత వీరు గుడికి వెళ్ళి మామూలుగా ప్రదర్శన చేసుకుని దండం పెట్టుకుంటే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి పూజలు అయితే కూడా వీరికి ఏమీ సూచించదగినటువంటివి ఏమీ లేవు. అలా అని చెప్పేసి దేవుని ప్రార్థించకుండాను పూజించకుండా మాత్రం ఉండవద్దండి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతూ ఉన్నాయి. ఇందులో మీరేమైనా చేయదలుచుకుంటే ఒక్క రాహువుకు మాత్రము గుడికి వెళ్ళినప్పుడు నవధాన్యాల్లో ఉన్నటువంటి రాహుకి సంబంధించినటువంటి మినువులు ఉంటాయి. ఆ మినువులు మాత్రం ఆయన పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి, సరిపోతుంది. ఈ రాశి వారికి ఇన్ని శుభ ఫలితాలు కూడా ఈ యొక్క మేషరాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి కాలంగా మీరు సహకరిస్తూ ఉన్నాయి. తస్మాత్ మీరందరూ కూడా ఈ రాశి వారు ఏ విషయంలోనే చదువు విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్ళవచ్చు. ఏ మాత్రం నిరభ్యంతరంగా ఉండండి.